కోటి విద్యలు, కోటి విద్యలు ఉన్నాయండి. దేనికోసం అడగండి ఈ సమాజాన్ని. కోటి విద్యలు కూటి కొరకైనా, అది మీకు తెలీదా? నన్ను అడుగుతారు మీరు. ఈ కోటి విద్యలు ఎందుకో తెలుసా? మీకున్న ఆ జానెడి పొట్ట కోసమే. కాదంటారా? కాదండి అన్నవాళ్ళు చేయొద్దండి. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా, మినిస్టర్ అయినా, కడుపు పొట్ట కోసం అండి. ఏమండి, పుట్టుకు చావేనండి జీవితం అంటే. పుట్టుక చావే, పుట్టటం చావటం, ఈ మధ్యనున్న కాలమేనండి జీవితం. అలాగంటే కుక్క పుట్టి చచ్చిపోతుందండి, బతుకుతుందండి. పుట్టింది చచ్చిపోతుందండి. ఒక పక్షి పుట్టి చచ్చిపోతుందండి. దానికి మనకి తేడా ఏముంది చెప్పండి? లేదే. పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్ఠులం మనం. మన చావు పుట్టుకల మధ్య కాలాన్ని నిర్దేశించి బ్రతికించుకునే ఈ జ్ఞానమే కోటి విద్యలండి. ఇప్పుడు మేము కోటి ఒకటోది ప్రవేశపెడుతున్నామండి ప్రపంచంలో. ఎక్కడా ఏమీ లేక పాపం మన గవర్నమెంట్ వారికి ఏ విద్య ప్రవేశపెట్టాలో తెలియక షోలే సినిమాని ఎడ్యుకేషన్లో ప్రవేశపెడుతున్నారు. చదివారు పేపర్లో? ఏమండి, చదవలేదు. ఏ పాఠ్యాంశాలని సమాజానికి నేర్పించి చైతన్య పదంలో నడిపించాలో తెలియని మహనీయులు. గబ్బర్ సింగ్ చరిత్ర అవసరం అండి? ఒక దొంగోడు చరిత్ర, లేక దొంగోడిని ఎలా చంపాలో చరిత్ర, అది మన పిల్లలకి నేర్పితే ఏమైనా బాగుంటుందా? శివ సినిమా చూసే సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగారు మనోళ్ళు. ఏముంది, ఏం తెలుసండి వీళ్ళకి? చెప్పండి. నో, అలాంటి జ్ఞానం కాదు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ వారు నేర్పించేది. ప్రపంచము ఎరుగని 101వ జ్ఞానాన్ని నేర్పిస్తాం. అదే జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ఏమండి, అర్థం కాని మన పొలిటీషియన్స్ నిన్న ఒక పెద్ద న్యూస్ ఇచ్చారండి. మీరు చదివారో లేదో కానీ అర్థం కాలేదు పాపం వాళ్ళకి. ఏమర్థమైంది పొలిటీషియన్స్కి? పాలిటిక్స్ తప్ప భక్తి పరమార్థం ఏమర్థం అవుతుందండి వాళ్ళకి? ఏంటండి బాబు వీడు ఇలా మాట్లాడుతాను అనుకుంటున్నారా? ఎవరికి భయపడినండి. చూడండి, మీరు స్క్రీన్ మీద చూడండి. న్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తాం. స్క్రీన్ మీద న్యూస్ వేస్తాం, అయినా నేను చదువుతానండి. పోస్టర్లపై దుమారం. ఏ పోస్టర్లో? ఇదిగండి మీరు చూస్తున్నారు, ఈ 4 గుర్రాలు. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని మహానగరమైన ఈ పట్టణంలో పరిచయం చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ పోస్టర్లు అంటిస్తే ఏమని రాశారో చూడండి. ఈ మీడియా వాళ్ళు, మహానుభావులు వచ్చారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటారులేండి, దొంగచాటుకుంటారు వాళ్ళు. పోస్టర్లపై దుమారం. ప్రభాత వార్త విశాఖపట్నం. ఒక మత సంస్థ ప్రచురించిన పోస్టర్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నగరంలోని ఆర్కే బీచ్లో సంచలనాత్మక అఖిల భారత క్రైస్తవ సభలు అని ఒక వర్గం వారు, ఒక వర్గం వీళ్ళకి కులం, మతం, వర్గం, ప్రాంతీయ తత్వం ఇలాంటితో కొట్టుకు చచ్చిపోవటం వల్ల తిండి లేదండి వీళ్ళకి. చూసారా ఎలా రేపుతున్నారో వీళ్ళు? ఊరుకున్న ప్రజానీకాన్ని ఈ మీడియా ఎలా రెచ్చగొడుతుందో. వార్తాపత్రిక అండి, వార్తాపత్రిక. కెమెరాలు పట్టుకెళ్ళి ఎవడ తప్పు చేస్తున్నాడో నెక్కి తీయడం కాదు, సమాజానికి అవసరమైన వాస్తవాలను ప్రజానీకానికి తెలియచేయండి. దట్ ఈస్ మీడియా. ఎవడెవడిని చంపాడు, ఎవడు ఎలా చేశాడు, ఎవడి మీద ఏమేద్దాం, అదే మీకు వార్తలంటే? అవేనరా మీకు వార్తలంటే? మీడియా వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నాను. ఎనీబడి? వార్తలంటే అవి కావు.
సమాజాన్ని చైతన్య పథంలో నడిపించటానికి నీ మీడియాలో మహాజ్ఞానం అంటూ ఉంటే అది చూపించు, మీసం ఉంటే నేర్పించు. ఈ 4 గుర్రాల్లో ఏముందో తెలుసా? NEWS న్యూస్. అది అర్థం కాలేదండి ఆ మీడియా విలేకరికి. నువ్వు రాసిన న్యూస్ కాదు, మేము నీకు చెప్పే న్యూస్ ఇది. విలేకరులు అనుకోగానే 10th క్లాస్ పాస్ అయ్యి కెమెరా కూడా చంకలో తగిలించుకొని చేతికొచ్చినట్టు రాసేకి నాన్న. నువ్వు చాలా కిడ్డువు నా ముందు. ఒకరు చేసిన మంచి పనులు సమాజానికి చెప్పు, నేర్చుకుంటారు వాస్తవాలను తీసుకెళ్ళు.